హలో వ్యూవర్స్, ప్రతిరోజు కూడా మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ఆకుకూరలు చేర్చాలని వైద్యులు న్యూట్రిషన్స్ కూడా మనకి చెప్తున్నారు కదా. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పాలకూర చుక్కకూర ఫ్రై చేస్తున్నాను. దీనికోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 to 4 స్పూన్స్ వరకు నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ముక్కలుగా చేసిన 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి చిటపట్లాడనివ్వాలి. తరువాత పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 10 నుంచి 12 వేసుకున్నాను. వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేయాలి. వెల్లుల్లి రెబ్బల వల్ల ఈ రెసిపీకి మరింత టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని అది కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసేసి చీలికల్లాగా వేసేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా అంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తరువాత పాలకూరను శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అది కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. అలానే చుక్కకూరను కూడా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈ 2 కూడా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలను ఎండుమిరపకాయలు వేయడం వల్ల కారం కొద్ది తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఈ 2 కూడా బాగా కలుపుకోవాలి. పాలకూరలో వాటర్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాటర్తోని ఉడుకుతుందన్నమాట. ఇవి ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత తీసి మళ్ళా ఒకసారి కలిపేసుకోవాలి. పాలకూరలో విటమిన్ ఏ, సి, కేలతో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉంటుంది. అండ్ పాలకూర తక్కువ క్యాలరీలు కూడా కలిగి ఉంటుందన్నమాట. చుక్కకూరలో రక్తహీనత అనేది నివారిస్తుంది, జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ చుక్కకూరను తప్పకుండా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మన రెసిపీ రెడీ అయిపోయినట్లే నేను సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్. బాయ్.